నమస్తే, వెల్కమ్ టు 3TV. మనము 10 రోజుల క్రితం ఆటోఫేజీ గురించి మాట్లాడుకున్నాం. పాషమన్న మనకు ఆటోఫేజీ ద్వారా మన శరీరము తనని తాను ఎట్లా రిపేర్ చేసుకుంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అది చాలా వైరల్ అయింది. అది చాలామంది చూసిండ్రు, చాలా ప్రోగ్రామ్ చాలా బాగుంది అన్నారు. కొంతమంది చురుకులు కూడా వేసిండ్రు. అవును, బట్ బాగున్నాయి, ఆ చురకలు కూడా బాగున్నాయి, సరదాగా ఉన్నాయి. మరి మీరు కూడా మాకు చెప్తున్నారు, మీరు కూడా తగ్గాలి కదా అన్నారు. నాకు కొంచెం బరువుంది, మీకు అంతగా ఏం లేదు కానీ బట్ మనకు కూడా ఆటోఫేజ్ అనేది స్టార్ట్ కావాలి కదా. యాక్చువల్గా అన్లెస్ వీ బిలీవ్ ఇన్ సంథింగ్, దాని గురించి చెప్పాం కదా మనం. అవును. సో వీ బీన్ ప్రాక్టీసింగ్ దిస్. మన ప్రయత్నాన్నే మన అనుభవాల్ని పంచుకోవడానికి ప్రయత్నం చేశాం కానీ మనం అవును ఏది క్రియేట్ చేసి చెప్పడానికి. 3 నెలలుగా నేను కీటో డైట్ చేస్తున్నా. ఆ రోజు మన ప్రోగ్రాంలో కూడా చెప్పినాం. తర్వాత నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా 4 నెలల నుంచి చేస్తున్నారు. సో దాని ఆటోఫెజిక్ సంబంధించిన అది మనని ప్రభావితం చేసే, అంటే నాట్ ఓన్లీ మన ఆరోగ్యం, మన ఆలోచనలు కానీ మన కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ ఇవన్నీ కూడా ఎంత ప్రభావితం చేస్తుంది అనేది మన అనుభవంలోకి వచ్చిన తర్వాతనే మనం ప్రోగ్రాం మొదలుపెట్టినాం, చెప్పినాం. సో కాబట్టి ఆ ఆడియన్స్ అందరికి కూడా మేము సవినయంగా నమ్రతతో చెప్పేది ఏంటంటే, మేము ఒక చిత్తశుద్ధితో అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోగ్యానికి సంబంధించిన సిరీస్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, నిజానికి సంగీతానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేసినా కూడా మీకు అందరికీ ఆహ్లాదం పంచడం ఒకటే తప్ప వేరే ఏం లేవు. కాబట్టి ఎనీ కామెంట్, సజెషన్, క్రిటిసిజం, ఎనీథింగ్ ఈజ్ వెల్కమ్. They have freedom to correct us. Yes. They have freedom to express themselves and also suggest some improvements also. అప్పుడే కదా మనం మన ఈ సాంకేతికమైన ఆటోఫేజీ నడవాలంటే వాళ్ళు కూడా చెప్పాలి. సో కాబట్టి అన్న ఏం చేద్దామంటే, మనము ఒక మాట మీరు ఇందాక అన్నారు, మనం ఈ వీడియోస్ చేయడానికి ముఖ్య ఉద్దేశం గురించి మీరు గమనిస్తే, అంటే నేనైతే నా పర్సనల్ అబ్జర్వేషన్ చెప్తున్నా, చాలా మంది వీడియోలు చూసి వీడియోలు చేస్తున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్తాను. జీలకర్ర వామ నీళ్లు తాగాలనేవి కొన్ని లక్షల వీడియోలు ఉంటాయి. అవును, అది ఎవరో కనిపెట్టిన దాన్ని మళ్ళీ వీడియో చూసి, అంటే ఇవన్నీ రీసైకిల్డ్ వీడియోస్ అవి. కరెక్ట్. మనం ఏది కూడా రీసైకిల్డ్ వీడియో చేయట్లేదు. మన అనుభవం అయినా ఉండాలి, మనకి ఏదైనా కొత్తగా చెప్పాలనుకుంటే మన అబ్జర్వేషన్ అయినా ఉండాలి. కానీ వీడియోలను చూసి దానిలోకి వెళ్ళి క్రోడీకరించి చెప్పే కంటెంట్ మనది కాదు. అలాంటి ఐడియా మనకు లేదు. అది ఒకటి. నాట్ ఓన్లీ దట్, అంటే మీరు దానికి ఎంత హోంవర్క్ చేస్తారనేది మీరు అసలు డైరీ పెట్టుకుని ఆ డైరీలో అన్ని రాసుకుని, మనం షో స్టార్ట్ చేయక ముందు మీరు ఈవెన్ అది ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కూడా, ఇదిగో ఇప్పుడు ఇవి ఈ థీము, ఇవి దీంట్లో ఈ కాన్సెప్ట్లు ఇవి అన్ని, తర్వాత ఎపిసోడ్స్కి సంబంధించిన రీక్యాపింగ్ అని ఎవ్రీథింగ్, చాలా లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ హోంవర్క్ గోస్ ఇన్ టు ఇట్. ఇప్పుడు ఈ వీడియో ఇవాళ మనం ఏదైతే మళ్ళీ క్లారిఫికేషన్ వీడియో చేస్తున్నామో దాన్ని బట్టి గ్రహించుకోవచ్చు, మనం ఒక బాధ్యతగా తీసుకుంటున్నాం. కరెక్ట్. మనము వాళ్ళు ఏదో అడుగుతున్నారని మనము వదిలిపెట్టట్లేదు. వీలైనంత వరకు ఇమ్మీడియట్గా రిప్లై ఇవ్వడం జరిగింది. అయినా అది సరిపోదేమో, ఈ సబ్జెక్టుని ఏదో క్యాజువల్గా అటెంప్ట్ చేయకూడదు, వాళ్ళు దాన్ని కరెక్ట్గా చేయాలనే ఒక బాధ్యతాయుతమైన ఫీలింగ్ లేకుంటే మనం అసలు ఈ పాడ్కాస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. కరెక్ట్. ఐ వాంటెడ్ టు టెల్ దట్. సో కాబట్టి అదే సినిమాలో మహేష్ బాబు అన్నట్టుగా మీ ఆరోగ్యం మొత్తం మేము దత్తత తీసుకుంటున్నాం. ఇది మామూలుగా మీరు ఇది చెయ్యండి, ఓవర్ నైట్ మీకు మీ పొట్ట కరిగిపోతుంది, మీరు చూస్తుంటారు కదా, అలాంటిది కాదు. ఇంకొకటి ఏంటంటే, మేము ఈ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ఈ ఆరోగ్యానికి సంబంధించిన కానీ వీడియోలు ఎంత నిజాయితీగా చేయాలనుకున్నామో దాన్ని మేము 3TV ద్వారా చేయడంని బట్టి మీరు గమనించుకోవచ్చు. కరెక్ట్. మామూలుగా ఏదో ఛానల్స్ ద్వారా చేసి రీల్స్ లేకుంటే ఇంకో రకంగానో ఏదో చాలా సెన్సేషనల్ థంబ్నెయిల్స్ పెట్టి లోపల కంటెంటే లేకుండా కంటెంట్ వేరేది ఉన్నట్లుగా చేయొచ్చు. మాకు ఉత్సాహం రావడానికి కారణం కూడా ఏంటంటే,
మేము ఎన్నుకొని ఉన్న మాధ్యమం ఏదైతే ఉందో 3TV, వాళ్ళు కూడా నిజాయితీగా కంటెంట్ ఉండాలి, తర్వాత దీంట్లో పెడతోవన పట్టించే విధంగా ఉండకూడదు అనే బాధ్యత అనేది చేస్తున్నారు. సీరియస్ అప్రోచ్ మాకు కూడా నచ్చింది, మేము కంటిన్యూ చేస్తున్నాం అని కూడా నేను కరెక్ట్ చెప్పదలుచుకున్నాను. యా, అయితే మనం వీడియోలోకి పోదాం ఒకసారి. ఈ ఆటోఫేజీ అద్భుతాల గురించి ఊరికే ఇవన్నీ చూసినాయి కానీ మళ్ళీ ఒకసారి మన గొంతులు మనం విందామని. ఆ రసాయనిక ప్రక్రియలు అది చాలా అమోఘమైన ప్రక్రియ. దాంట్లో అతి ఉన్నతమైన స్థితి అంటే పీక్ స్టేజ్ లో జరిగే ఒక ప్రక్రియనే ఆటోఫేజీ అంటారు. ఆటోఫేజీ ఆటో అంటే సెల్ఫ్ అని, అంటే ఫేజీ అంటే తినడం అని. ఓకే చంపడము తినడము. ఆటోఫేజీ అంటే మన శరీరంలో ఉండే చెడు కణాలని, జబ్బుపడ్డ కణాలని, నిరుపయోగమైన కణాలని, ముసలి కణాలని మన శరీరంలోనే వాటిని తినేసి చంపి వాటి ద్వారా కొత్త కణాలని క్రియేట్ చేసుకునే ప్రక్రియ ఆటోఫేజీ. ఈ అయితే అన్న ఉపవాసాన్ని ఇది మనము ఒక గంట నిడివి ఉన్న వీడియో ఇది. చాలా విషయాలు మాట్లాడినాము, ఇవన్నీ కూడా మీకు తెలుసు, మీరు చూసి మనకు ఉపయోగకరమైన ప్రక్రియ జరిగే పతాక స్థాయి ఆటోఫేజీ. అంతే. యా, అయితే ఇదంతా మీరు చూసిన కంటెంట్. సరే, చూడని వాళ్ళు, ఇప్పుడు మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మీరు ఒరిజినల్ వీడియో చూడండి, చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ఏ పర్స్పెక్టివ్. తప్పనిసరిగా చూడండి, ఆ వీడియో చూడండి. అయితే ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్, కామెంట్స్, ఇవన్నీ కూడా టు రీవిజిట్ దెమ్, ఇట్స్ క్వైట్ నాట్ ఓన్లీ ఇంట్రెస్టింగ్ బట్ కాల్స్ ఫర్ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్. ఎగ్జాక్ట్లీ, అంటే మళ్ళీ కొంత వివరణ ఇస్తే అందరికీ ఉపయోగపడుతుంది అని అనిపించింది నాకు. అవును, ఎందుకంటే సిన్సియర్గా ఎంతో కుతూహలంతో ఈ ఉపవాసం అనుకోండి, ఆటోఫేజీ స్టేజ్ దాకా రీచ్ కావడానికి అనుకోండి, ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళకు సహజంగానే కొన్ని డౌట్లు వస్తాయి. అవి అడిగారు, వాటిని ఇమ్మీడియట్గా వాళ్ళ నుంచి ఎలాంటి మిస్టేక్స్ జరగకూడదని క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఛానల్ వాళ్ళు 3TV నుంచి మళ్ళీ ఒక మెసేజ్ పంపించడం జరిగింది అందరికీ. ఇంకా పైకానండి, ఇలా ఇది ఇంకా అట్లాగే స్క్రోల్ చేయండి. ఇక్కడ అన్న 73 కామెంట్లు. సో వీటిని విల్ గో 1 by 1. ఈపీసీ సర్వీసెస్ అట చాలా అద్భుతమైన ఆరోగ్య విషయాలు కనిపెట్టినారు. ఇక నుండి దేశం అంతా ఆరోగ్యపూరితం అవుతుంది. ఇది కొంచెం ఎంకరేజ్మెంట్గా లాగా ఉంది, కొంచెం ఒక సెటైర్ లాగా కూడా అనిపిస్తుంది నాకు. అబ్బా, చాలా గొప్ప విషయాలు మీరు దేశాన్ని ఆరోగ్యపూరితం అవుతుంది కూడా చేస్తే, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అండి. తర్వాత సునీత కుమార్, ఆటోఫేజీ వండర్స్ ఫుల్ ఎపిసోడ్ కావాలి. ఇది యాక్చువల్లీ ఫుల్ ఎపిసోడ్. యాక్చువల్లీ మనం చేసాము ఈ గంటది. బహుశా ఆయన అనడం ఏంటంటే, దానికి ఉపోద్ఘాతంగా మనం ఏదైతే చెప్పామో అది 80% ఆఫ్ ద టైం తీసుకున్నాం. అంటే యాక్చువల్ ఆటోఫేజీకి రాకముందు బేసిక్ ఫండమెంటల్స్ చెప్పాం. అంటే స్థూల పోషక పదార్థాల గురించి, రైట్, క్యాలరీ డెఫిసిట్ క్రియేషన్ గురించి కానీ, ప్రిపరేషన్ ఆఫ్ ద బాడీ, మనం ఆటోఫేజీకి వెళ్ళడానికి ఎలా ప్రిపేర్ చేయాలనేది ఎక్కువగా మనం ఫోకస్ చేసాం. బహుశా ఆయన ఆటోఫేజీ కేవలం ఆటోఫేజ్ మీద హౌ ఇట్ వర్క్స్ మెకానిజం 10-15 నిమిషాలు చేయొచ్చు. అది తర్వాత చేద్దాం నెక్స్ట్ వీడియో తప్పకుండా చేద్దాం. థ్యాంక్స్ ఫర్ దట్, చేద్దాం తప్పకుండా. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా చక్కగా అవగాహన కలిగించారు, నేను కూడా పాటించి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ శ్రీనివాస్ ఆటోఫేజీ బెనిఫిట్స్ గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ అగైన్. నారాయణ రెడ్డి గారు అమూల్యమైన జీవన విధానం, ఆటోఫేజీ ద్వారా ఆరోగ్యంగా బ్రతకవచ్చు అని చెప్పారు. ఆయన మీకు 2 గులాబీలు, నాకు 2 గులాబీలు కూడా ఇచ్చాడు. నమస్కారం. రవి ప్రకాష్ సనక చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, ఎవరు ఇంత బాగా చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్ పాశం రెడ్డి గారు. థ్యాంక్స్ అండి.
రాజగోపాలపల్లి, హాయ్ అండి, మీరు ఎంతో మంచివారు అని అనిపించింది, అందుకే ఈ కామెంట్ పెడుతున్నా. ఎనీ ఫుడ్ ఏదైనా ఉంటే స్ట్రీట్ డాగ్స్కి పెట్టండి. ఈ అప్పీలు స్ట్రీట్ డాగ్స్ కానీ లేతే స్ట్రే డాగ్స్ కానీ లేతే ఆహారము మిగిలిపోయిన ఆహారం కావచ్చు, స్పేర్గా ఉన్న ఆహారం కావచ్చు, ఎవరైనా ఇవ్వాలనుకుంటే కైండ్లీ ప్లీజ్ డూ దట్. దానికి ఒక వ్యవస్థ కావాలి, ఉన్నాయి కూడా వ్యవస్థ ఉన్నాయి. అలాంటి వాటిని కాంటాక్ట్ చేసి మీరు షూర్. అండ్ రాజగోపాల్ గారు మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి, చాలా దొరుకుతాయి. మన గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా దొరుకుతాయి. తర్వాత సోమి నాయుడు, కెన్ షుగర్ పేషెంట్స్ డూ దిస్ ప్రాక్టీస్ అని అడుగుతున్నాడు అన్న. ఓకే, నేను ఈ కామెంట్ని ఆసరాగా చేసుకొని కొంత జనరల్ విషయాలు చెప్తాను. షుగర్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు వాళ్ళ వయసును బట్టి, వాళ్ళకు ఏ లెవెల్లో షుగర్ ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. నా సజెషన్ ఏంటంటే HbA1c 7 అబోవ్ ఉన్న వాళ్ళు, ఏజ్ అరౌండ్ 70 ఆర్ 70+ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని కానీ తన డాక్టర్ని కానీ కన్సల్ట్ చేసి డిస్కషన్ చేయకుండా 24 అవర్ ఫాస్టింగ్ కానీ 72 అవర్స్ 36 కానీ 72 అవర్ ఫాస్టింగ్ కానీ చేయకూడదు. ఎందుకు అంటే ఒకటి, మెడికేషన్లో ఉంటారు, మెడిసిన్స్ తీసుకోవాలా తీసుకోకూడదా, తీసుకోకపోతే ఎలా ఉంటుంది, బాడీ ఎట్లా కోపప్ అవుతుంది అనే విషయాలు ఉంటాయి. రెండోది ఏంటంటే వాళ్ళు ఫాస్టింగ్ బిగిన్ చేయడానికంటే ముందు చేయవలసిన ప్రిపరేషన్స్ చాలా ఉంటాయి. స్లోగా ఒకేసారి లాంగ్ ఫాస్టింగ్ లోకి అనే దానికి వెళ్ళకూడదు. ఓకే, బహుశా ఈయన ఆటోఫేజీ చేయొచ్చా, కెన్ షుగర్ పేషెంట్స్ డూ దిస్ ప్రాక్టీస్ ఒకవేళ ఆటోఫేజీని దృష్టిలో పెట్టుకొని అన్నట్లుగా ఉంటే మాత్రం, ఆటోఫేజీ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ కాదు. ఆటోఫేజీ అనేది సహజంగా రిజల్ట్ కావాల్సిన ఒక ప్రక్రియ. అంటే దానికంటే ముందు చేయవలసినవి చాలా ఉంటాయి. ఇవన్నీ ఎట్లా అంటే ఒక మెట్టు ఎక్కుతూ పోయి చివరికి మనం దేవుడి గుడి దగ్గరికి వెళ్ళినట్లుగా ఆటోఫేజీ అనేది అప్పుడు రీచ్ అవుతాం. కాబట్టి ఆటోఫేజీని ముందు పెట్టుకొని ఆటోఫేజీ నేను చేయొచ్చా చేయకూడదా అనేది ఎవరు ఆటోఫేజీ చేస్తున్నానని చెప్పుకోకూడదు కూడా. ఆటోఫేజీ అనేది అలా జరగదు. అది ఏదో LKG UKG అవి చదువుతూ తర్వాత రాయడం జరగాలే కానీ డైరెక్ట్ గా వెళ్ళడం అనేది జరగదు. ఆటోఫేజీ అనేది మనం చేస్తూ పోయే ప్రాసెస్ కి రిజల్ట్ అయ్యే ఒక బెనిఫిట్. అది ఆటోఫేజీ చేస్తున్నాను, ఆటోఫేజీ చేయాలి, ఆటోఫేజీ చేయొచ్చా అనే దృక్పథమే కరెక్ట్ గా నా దృష్టిలో. ఓకే, నేను మీకు చెప్పాను ఉదాహరణకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక నెల చేసినాము, అది అసలు స్టార్ట్ కాకపోవచ్చు. 16-8 అవర్స్ చేసిన, 2వ నెల కాకపోవచ్చు, 3వ నెల కాకపోవచ్చు. ఇవి మీకుండే రిజర్వ్స్, మీ బాడీ నేచరు, మీ ఓవరాల్ అలవాటు, ఎవ్రీ బాడీ ఇస్ డిఫరెంట్. కాబట్టి ప్రతి దాని మీద ఆధారపడి ఉంటుంది. 65 అబోవ్ ఆర్ 70 క్లోజర్ టు 70 అబోవ్ ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్, HbA1c అబోవ్ 7 ఆర్ 7 ఉన్న వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ కండి. మేమిద్దరం కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ కాదు, మేము అన్ని ప్రాక్టీస్ చేసి అనుభవం ద్వారా, అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా కాదు, అదే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడడం ద్వారా కానీ, ఎన్నో పుస్తకాలు, రీసెర్చ్ పేపర్స్ అవన్నీ చూసి, అఫ్ కోర్స్ డాక్టర్స్ అందరూ కూడా పుస్తకాలు చదివే డాక్టర్లు అవుతారు. అలానే మేము డాక్టర్లం అయ్యాము అని చెప్పట్లేదు, కానీ పూర్తి నాలెడ్జ్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ డాక్టర్స్ అయితే కాదు. కాబట్టి మీకు ఎవరైతే ప్రిస్క్రైబ్ చేశారో, సపోజ్ మీకు ఏమైనా కుడి ఎడమగా అయిందనుకోండి, మీరు చేస్తున్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మిమ్మల్ని తిడతాడు, ఎవరు చేయమన్నారండి, నాతో కన్సల్ట్ చేయకుండా అని అంటారు. అలాంటి మిస్టేక్స్ చేయకండి. టేక్ ద డాక్టర్ ఇన్ టు యువర్ కాన్ఫిడెన్స్ అండ్ డాక్టర్ని ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఒక భాగంగా మార్చుకొని ఆయన సలహా ద్వారా చేయండి. నేను చాలామంది డాక్టర్లు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి, ఆటోఫేజ్ గురించి మాట్లాడడం విన్నాను. హైలీ క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ అనుకోండి, న్యూరాలజిస్ట్ అనుకోండి, చాలా కొన్ని డజన్స్ ఆఫ్ ఇన్ డెప్త్ వీడియోస్, ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ వీడియోస్. మీ ఇంట్లోనే చాలా మంది డాక్టర్లు ఉన్నారు. చాలా మంది ప్రాక్టీస్ చేయమంటారు, కానీ డాక్టర్స్ ఎలా అంటే వాళ్ళని పూర్తిగా ఇన్వాల్వ్ చేయకపోతే రేపు మీరు వాళ్ళు కూడా ఎట్లా వాళ్ళు సజెస్ట్ చేయగలరు, దుడుకుగా చేస్తే వాళ్ళు హర్ట్ అవుతారు. చేయకండి. తర్వాత దేవరాజ్ రామోహళ్ళి, ఇది వైజ్ఞానిక విచార అని కన్నడలో చెప్తా ఉన్నారు.
చాలా సైంటిఫిక్గా మీరు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారని అంటున్నారు. ధన్యవాదాలు దేవరాజ్ అవరే. కరిణి, జ్ఞానం అపూర్వమైనది, అద్భుతమైనది. మీ మాటలు వింటుంటే ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. మీరు ఇలాంటి ఎపిసోడ్స్ ఎన్నో చేయాలి అంటున్నారు. తప్పనిసరిగా చేద్దాము. చేద్దాం. ఈ శృంఖల, ఈ సిరీస్ కంటిన్యూ అవుతుంది. మన హెల్త్ మీద చాలా చేసినాము. ఆటోఫేజీ కూడా ఇందాక ఎవరు అడిగారు కదా, ఒక 15 నిమిషాలు ఎక్స్క్లూజివ్ ఆ మెకానిజం హౌ ఇట్ వర్క్స్ అనేది, ఏం జరుగుతుంది ఆటోఫేజీ స్టేజ్ లో అనేది చెప్దాం. తర్వాత మౌళి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు చాలా బాగా చెప్పారంటున్నారు. థ్యాంక్స్. క్వాంటమ్ సోల్ అంట, కంటెంట్ ఈస్ కింగ్, అప్రిషియేట్, థ్యాంక్ యూ అంటున్నారు. క్వాంటమ్ సోల్ అంటే అది నాకు అదేదో చాలా వైబ్ ఉంది దాంట్లో. కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. కళ్యాణ్ చక్రవర్తి బత్తుల, గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్స్ కళ్యాణ్ గారు. భక్త పోచన, ఆటోఫేజీ హౌ మెనీ డేస్ షెల్ బి కంటిన్యూడ్ ఇన్ మంత్ అని అడుగుతున్నారన్న. ఇది ఒక జనరల్ క్వశ్చన్ గా భావించి మనం ఆన్సర్ చేద్దాం. ఎస్. ఆటోఫేజీ, నేను అగైన్ చెప్తున్నా, ఆటోఫేజీ కొరకు మనము డైరెక్ట్గా ఏమీ చెయ్యము. ఆటోఫేజీ అనేది మనం అంచెలంచెలుగా చేస్తూ పోతే పతాక స్థాయిలో లాస్ట్కి మన శరీరంలో జరిగే ఒక అమోఘమైన ప్రక్రియ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అది యాజ్ ద నేమ్ సేస్, ఆటోమేటికల్లీ ఇట్ కిక్స్ ఇన్, ఇట్ ట్రిగర్స్. అది ఆటోమేటిక్గా ఆ స్విచ్ ఆన్ అయ్యి జరిగే ప్రక్రియ ఆటోఫేజీ. అయితే ఆటోఫేజీ ఎన్నాళ్ళు చేయాలి అనేది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా ఆటోఫేజీ సాధించారనుకోండి, అంటే 16-8 అంటే 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. ఇది ఈజీ టు ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీ వన్. కొంతమంది 18 hours ఫాస్టింగ్, 6 hours ఈటింగ్ విండో పెట్టుకుంటారు. ఓకే, అయితే ఇది మీరు 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఈజీగా కంటిన్యూస్గా చేస్తూ పోవచ్చు. చాలా 6 months కూడా చేయొచ్చు. మీ బాడీలో ఉండే రిజర్వ్స్, విసరల్ ఫ్యాట్, వీటన్నిటిని ఆధారంగా తీసుకొని ఒక 2-3 నెలల తర్వాత ఆటోఫేజీ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, బాడీలో అంటే ఆటోఫేజీ స్టార్ట్ అయినప్పుడు ఏమైనా మనకి బటన్ ఏమి, ఒక బెల్ ఏం మోగదు. అయితే మనకి ఏం మోగుతుంది అంటే శరీరంలో, మనం మెయిన్ వీడియోలో చెప్పినట్లుగా ముందు మన బ్లడ్ గ్లూకోజ్ అయిపోతుంది. మన శరీరంలో ఉన్న ఆహారం జీర్ణం కాగానే 4 నుంచి 5 గంటలు పడుతుంది. దానికి సంబంధించిన గ్లూకోజ్ అంతా మన రక్తంలోకి వస్తుంది 4-5 గంటల తర్వాత. డైజెస్టివ్ సిస్టమ్ షట్ డౌన్ అవుతుంది. ఇంకా మనం ఫర్దర్గా ఏమీ తినకుండా ఆపితే రక్తంలో ఉండే గ్లూకోజ్ మొత్తం వాడుకోవడానికి ఆ 5 గంటల తర్వాత ఇంకొక 5 గంటలు పట్టొచ్చు. అంటే 10 గంటల వరకు మీ శరీరంలో ఉండే బ్లడ్లో ఉండే గ్లూకోజ్ని వాడుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత గ్లైకోజన్ని వాడుకోవడం జరుగుతుంది. మన లివర్లోను, మజిల్స్లోను గ్లైకోజన్ ఉంటుంది. ఆ గ్లైకోజన్ దాదాపు 600 నుంచి 700 గ్రాముల గ్లైకోజన్ ఉంటుంది. అది పూర్తిగా గ్లూకోజ్గా మారి మన శరీరం వాడుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే గ్లైకోజన్ స్విచ్ ఆన్ అవుతుందో సైమల్టేనియస్ గా మరో 2 స్విచ్లు ఆన్ అవుతాయని చెప్పాము. ఒకటి ఫ్యాట్ బర్నింగ్ స్విచ్, ఫ్యాట్ బర్నింగ్ స్విచ్ తో పాటు సైమల్టేనియస్ గా క్లీనింగ్ స్విచ్ కూడా స్టార్ట్ అవుతుంది. అదే ఆటోఫేజీ. రైట్. బాడీ యొక్క హౌస్ కీపింగ్ సిస్టమే ఆటోఫేజీ. బాడీ యొక్క హౌస్ కీపింగ్ సిస్టమ్, క్లీనింగ్ సిస్టమ్. దానికి కూడా బటన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకవైపు తిండి తింటూ ఉంటారు, ఇంకా విస్తర్లు ఎత్తాల్సిన టైం ఇంకా రాదు, పెరగనని తింటూ ఉంటారు. అక్కడ రెడీ చేసే వాళ్ళని రెడీ చేస్తారు కదా, ఒక డిస్పోజల్ బిన్ పెట్టి అక్కడ ఒక మనిషిని పెట్టి ఇస్తర్లు పాడేయడానికి. ఆ విధమైన డిస్పోజల్ సిస్టము, ఆ విధమైన రిపేర్ సిస్టము, ఆ విధమైన హౌస్ కీపింగ్ సిస్టము స్టార్ట్ అవుతుంది. కానీ ఆటోఫేజీ పీక్ రావాలా, ఆ స్టేజ్ లో రాకపోవచ్చు, బట్ మీ ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు ఎనర్జీ సోర్స్ రావాలి. ఆటోఫేజీ అనేది కంప్లీట్ ఎనర్జీ సోర్స్ కాదు, అది ఒక రిపేరింగ్ సిస్టమ్. దాని ద్వారా కూడా ఎనర్జీ వస్తుంది, ప్రోటీన్ ని కరగదీస్తుంది. ఏది మనం చెప్పినట్లుగా లైసోజోమ్స్ అనేవి ఉంటాయి కదా మన కణంలో, అన్ని చేస్తాయి. కానీ మెయిన్ ఎనర్జీ సోర్స్ అంతా కూడా మన ఫ్యాటే, మన విసరల్ ఫ్యాట్, మన సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి ఫ్యాట్ బర్న్ అవుతున్నప్పుడే శరీరము
ఆటోఫేజీ స్విచ్ కూడా ఆన్ చేస్తుంది. Right. ఆటోఫేజీ స్విచ్ అంటే మీ చీపుర్లు రెడీ చేసుకోవడము, మీ డస్ట్బిన్ రెడీ చేసుకోవడము, మీరు ఊడ్చుకోవడానికి మనుషుల్ని రెడీ చేసుకోవడం లాంటిది. రైట్. అది కూడా మెల్లిగా స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడెక్కడ వేస్ట్ కణాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ డిఫార్మ్డ్ కణాలు ఉన్నాయి అనేది అన్ని చూసుకొని వాటన్నిటిని ప్రోవ్ చేసుకుంటుంది. ఆ ప్రోవ్ చేసుకున్నవి ఒక పదం వాడాం మనం మెయిన్ వీడియోలో, ఒక కార్గో సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. కార్గో సిస్టమ్ అంటే ట్రాలీలో చెత్త వేసుకొని వెళ్ళే ఒక బండి అనుకోండి. ఆ కార్గో సిస్టంలో అన్ని వేయడం అనేది ఆ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఒకసారి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలవాటు పడ్డ తర్వాత 24 hour ఫాస్టింగ్ చేశారనుకోండి, మీ కాన్ఫిడెన్స్ని బట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు, మీకు లో షుగర్ ప్రాబ్లం రాలేదు, హైపోగ్లైసిమియా రాలేదు, కళ్ళు తిరగట్లేదు అనుకోండి, నెక్స్ట్ వీక్ 36 hours ప్రయత్నం చేయండి. ఓకే, ఒకసారి మీరు ఫుల్ డే ఫాస్టింగ్ చేశారంటే అది వారానికి ఒకసారి చేస్తే చాలు. కొంతమంది నెలకు ఒకసారి చేసినా చాలు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు నెలకు ఒకసారి 25 hour ఫాస్టింగ్ చేసినా చాలు. కొంతమంది 72 కూడా అంత దాకా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఏజ్, మీకుండే ప్రీ కండిషన్స్ ఆధారంగా చేసుకుని ఉంటుంది. కోమార్బిడిటీస్ అంటారే, ఈ వేరే కాంప్లికేషన్స్ ఏమీ లేకపోతే ప్రయత్నం చేయొచ్చు. కానీ కేవలం ఒక నేను చేయగలనా లేదా చూద్దాము అనే ఒక ఉద్యమ స్ఫూర్తితో మాత్రం 72 hours అట్లాంటివి చేయొద్దు. అయితే మీరు లాస్ట్ టైం చెప్పారు, నాకు కొంచెం రావాలా, మీరు లాస్ట్ టైం చెప్పిండ్రు 24 hours మీరు ఫాస్టింగ్లో ఉన్నారు. అవును, అంతకుముందు రోజు 7 గంటలకి స్టాప్ చేసి నెక్స్ట్ డే 7 గంటలకి చేశాను. తిన్న సందర్భంగా మాకు పిలిచి పార్టీ కూడా ఇచ్చారు. అయితే మీరు ప్రతిసారి పార్టీ చేసుకోవాలని కాదు నా ఉద్దేశం. అయితే మీరు 24 hours చేసిరు కదన్నా, అది అంటే మీ ప్రాక్టీస్ చెప్పండి నాకు. వారంలో ఒకసారి చేస్తారా అట్లా, లేకపోతే నేను వెన్ డు యూ థింక్ యూ షుడ్ డూ? 24 hour ఫాస్టింగ్ యాక్చువల్గా నేను నా లైఫ్లో చేసిన సెకండ్ టైమే మొన్న మీరు వచ్చిన రోజు. అంతకుముందు ఒక రోజు చేస్తే ఎందుకో 23 hours తర్వాతనో ఏదో తినడమో ఏదో కాంటెక్స్ట్ ఓర్చుకోలేక కాదు, తినడమో ఏదో జరిగింది. మీకు చెప్పా నేను, ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 16 hours ఫాస్టింగ్ అంటే నేను 7 గంటలకు తిని మరుసటి రోజు 11 గంటలకు తినడము, సాయంత్రం 7కు తిని మరుసటి రోజు 11కు అనేది నేను 4 months నుంచి ప్రాక్టీస్ చేస్తాను. ఒక్కొక్కసారి నేను 11 o'clock కూడా తినకుండా ముందుకు 12 గంటల వరకు 1 గంట వరకు వెళ్ళినప్పుడు నేను నా ఎనర్జీ లెవెల్స్ పెరగడం అనేది నేను గమనించిన. అతి ఉల్లాసం రావడము, చెంగు మన నా పొలంలో తోటలో గంతులేస్తూ తిరగడం అనేది నేను గమనించుకున్నాను. అంటే అది నాకు ఏం తెలిసిందంటే అప్పుడు నాకు ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయింది అని. ఎందుకంటే ఫ్యాట్ బర్నింగ్ ద్వారా మనకు ఎనర్జీ సోర్స్ కీటోన్స్ వస్తాయి అని చెప్పాను నేను. కీటోన్లు అనేవి మన బ్రెయిన్కి అతి ఉత్తమమైన ఆహారం. రైట్. ఎట్లాగైతే ఇప్పుడు మనం డీజిల్ మీద రన్ అయ్యేది పెట్రోల్ మీద రన్ చేస్తున్నట్లు, ఆక్టైన్ మీద రన్ చేస్తున్నట్లు, కీటోన్స్ అనేవి చాలా మంచి ఆహారం బ్రెయిన్కి. బ్రెయిన్ ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతుంది. ప్లస్ మన శరీరం నుంచి కొన్ని అసెటోన్ స్మెల్స్, ఫ్రూటీ స్మెల్స్ వస్తాయి మన చెమట ద్వారా. అట్లా అది గుర్తు. ఆటోఫేజీకి నీ ఉల్లాసము ఉత్సాహము తప్పిస్తే మిగతావి టెల్ సిమ్టమ్స్ లాంటివి మన బాడీలో ఏమీ ఉండవు. అయితే నువ్వు చేస్తూ నువ్వు క్లీనప్ చేసుకుంటూ పోతే, నువ్వు డిసిప్లిన్డ్ లైఫ్లోకి మారిన తర్వాత ప్రత్యేకించి ఆటోఫేజీ నేను సంవత్సరానికి ఒకసారి చేయాలనేది ఉండదు. ఆటోఫేజీ అనే బదులు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేను నా లైఫ్ స్టైల్గా చేస్తాను. అప్పుడప్పుడు 24 గంటల ఫాస్టింగ్ అనేది, 36 గంటల ఫాస్టింగ్ అనేది 3 నెలలకో 6 నెలలకో మీ ప్రొఫెషన్ని బట్టి, మీ యొక్క పని ఒత్తిడిని బట్టి, మీ కుటుంబంలో ఉండే సపోర్ట్ని బట్టి చాలా ఉంటాయి. ఇవన్నీ మనం అనుకుంటే చేయడం. సో టు పుట్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, మనము ఆటోఫేజీ అనేది క్యాలెండర్లో డేట్లు మార్క్ చేసుకుని ఈ రోజుల్లో మనం ఆటోఫేజ్ చేద్దాం అనేది కాదు. నీ లైఫ్ స్టైలే చేంజ్ కావాలి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తే, ఆటోఫేజ్ అనేది జరుగుతుంది ఆటోమేటిక్గా. జరగనివ్వాలి. ఆ స్థాయిలోకి మీరు మీ శరీరాన్ని తీసుకెళ్ళాలి. అలా కాకుండా మీరు ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ మారవకుండా 4th గేర్ మారుస్తే మీ మోటార్ సైకిల్ నుంచి, కార్ నుంచి మీకు స్మోక్ తప్ప వేరే ఏమీ రాదు. కరెక్ట్. ఆ స్మోక్ అనేది ఏంటి అంటే మీ బాడీ మెటబాలిజం దెబ్బతినింది, అది లెక్క. అయితే స్ట్రైట్గా చెప్పాలంటే ఎన్ని రోజులు ఆటోఫేజీ, ఒక నెలలో ఎన్ని రోజులు ఆటోఫేజీ కంటిన్యూ చేయొచ్చు అనేది దానికి సమాధానం ఏంటంటే హెల్తీ లైఫ్ స్టైల్ పాటించడము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీ శరీర పరిమితులు పరిస్థితులను బట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకుంటే డాక్టర్ల
అడ్వైస్ తీసుకుంటే Yeah. ఆటోఫేజీ అనేది అది ఆటోమేటిక్గా అది చేయాల్సిన ధర్మం ప్రకారం అది మార్పులు జరుగుతుంది. ఒకసారి జరిగి జరుగుతుంది. మీకు మనం దాంట్లో మాట్లాడినట్టుగా మీ ఆకలిని నియంత్రించుకోవడము, Yeah. మీ సెటైటీ అనేది ఎర్లీగా అంటే కొంచెం తిన్నా కూడా తృప్తి రావడం స్టేజ్ లోకి వచ్చిన తర్వాత Yeah. మీరు ఈజీగా ప్రొలాంగ్ చేయగలుగుతారు. అది మీరు ఒక్కొక్క తలుపు తెరుచుకుంటూ పోండి. ఎస్ అది పరమపద సోపాన పదంలో చివరి మెట్టు మీదకి వెళ్ళకండి. అయితే థ్యాంక్స్ ఫర్ దాట్ అన్న. హోప్ పోచన్న గారు డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. తర్వాత కుందూరు విజయపాల్ రెడ్డి గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్ అంటున్నారు. థ్యాంక్ యూ. తర్వాత బైరెడ్డి విమల గారు. ఈ బైరెడ్డి విమల ఎవరు తెలుసా? మన బైరెడ్డి సాంబశివారెడ్డి వాళ్ళ మిసెస్. అవునా? చాలా హెల్త్ కాన్షియస్. ఓకే. ఆమె చూస్తూ ఉంటారు. ఆమె నమస్కారం పెట్టారు, హైఫై ఇచ్చారు. థ్యాంక్ యూ విమల్ గారు. చంద్రికా బద్దం ఆమె కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. రవి జడి ఆయన కూడా నమస్కారాలు పెట్టారు. థ్యాంక్స్ అండి రవి గారు. ఏఎం ఆచారి గారు. థ్యాంక్స్. తర్వాత భాస్కర్ రెడ్డి సింగారెడ్డి, థ్యాంక్ యూ సార్, వెరీ సైంటిఫిక్ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. కాశీనాథ్ చిట్టెం, మన కాశీ గారు, మన ఫ్రెండ్ చిట్టెం, మీ తాండూరు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ కాశీ. థ్యాంక్ యూ కాశీ అన్న. క్వాంటమ్ సోల్ గారు మళ్ళీ పెట్టారు. ఐ లాస్ట్ 10 kgs ఇన్ లాస్ట్ 5 months సిన్స్ ఐ స్టార్టెడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. 5 నెలల్లో 10 కిలోలు తగ్గారంట ఆయన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మొదలుపెట్టిన తర్వాత. ఈ కారణి గారు కూడా రిప్లై ఇచ్చారు. ఓకే, నేను 7 కిలోలు తగ్గాను, ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను, బిఎంఐ కరెక్ట్గా వచ్చేదాకా ప్రయత్నాన్ని ఆపను. సూపర్. తర్వాత ప్రసాద్ గారు, అమేజింగ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ వెరీ మచ్, యు ఆర్ లుకింగ్ సో గ్లామరస్. మమ్మల్ని మా ఇద్దరిలో ఎవరో చెప్పాలి, మా ఇద్దరం యాక్చువల్లీ ఎవరము తక్కువ. సోమినాయుడు, ఇదంతా గుర్తు ఉండదు, మీరు చెప్పింది చాలా బాగుంది, ఇదంతా ఒక పుస్తక రూపంలో ఇవ్వండి. రిప్లై ఇచ్చాను. పర్చేస్. సో ఇప్పుడు అంతా సోషల్ మీడియా కాలం కాబట్టి మనం ఈ మాధ్యమం ద్వారా రావడం జరిగింది. వీడియోలు కూడా ఒక రకంగా అవి కూడా పుస్తక రూపం లాంటివి, అవి ప్రిజర్వ్ చేసుకోవచ్చు, షేర్ చేయొచ్చు. అవును, పుస్తకాన్నైనా నలుగురికి ఒకేసారి ఇవ్వలేము కానీ 10 మందికి షేర్ చేయొచ్చు. సోమినాయుడు గారు, కానీ మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఒక గ్రంథ రచయితగా మీరు పేరు తెచ్చుకోవాలంటే ఏమో ముందు కవిత్వం చేయాలని నెవర్ నో, మీరు పుస్తకం రాయొచ్చేమో కూడా. సంపత్ కుమార్, వారానికి ఒకసారి 36 గంటల ఫాస్టింగ్ లో ఉంటే ఆటో 5G ఫేజీ అది ఆటోఫేజీ స్టార్ట్ అవుతుందా? అదే ఇందాక ఆన్సర్ ఇచ్చారు, బట్ దాన్ని మీరు ఇందాక చెప్పినట్లుగా వీరికి సంపత్ కుమార్ నేరుగా కొన్ని విషయాలు. వారానికి ఒకసారి 36 గంటలు అనేది మీరు డైరెక్ట్గా చేయొద్దండి అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ముందు మీరు ఏం చేయాలి, నేను ఒక సీక్వెన్స్ చెప్తాను, అందరికీ ఉపయోగపడే సీక్వెన్స్. మనం ఏం చేస్తాము, రోజుకు 3 సార్లు తింటాము. ఓకే, ఆ తినడం అనేది మనకు ఒక కల్చరల్గా ఒక అలవాటైన టైం టేబుల్ ప్రకారం తింటాము. 9 గంటలకు మీరు టిఫిన్ చేసే వాళ్ళు అయితే 9 గంటలకు మీకు గ్యారంటీగా ఆకలిస్తుంది. ఒక 5-6 రోజులు 9 గంటలు స్కిప్ చేసి 10 గంటలకు తినడం స్టార్ట్ చేస్తే 10 గంటలకు మీ గంట మోగుతుంది. దాన్ని 11 బాడీ అట్లా ఆ గ్రెలిన్ అనేది ఆ విధంగా గంట కొడుతుంది. మీరు 11 గంటలకు తీసుకెళ్లొచ్చు. మేమందరం కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఆ విధంగా చేసిన వాళ్ళని చేసి రోజుకు 2 సార్లు తినడము అనేది, అంటే 11 గంటలకు ఒకసారి, ఇప్పుడు నా అనుభవం చెప్తున్నా, 11 గంటలు తర్వాత మళ్ళీ సాయంత్రం 7 గంటలకు ఒకసారి తినడము, మధ్యలో ఏదైనా ఫ్రూట్ కానీ లేకపోతే గ్రీక్ యోగర్ట్ కానీ ఒక బాయిల్డ్ ఎగ్ కానీ అలా తినడం జరుగుతుంది. ఓకే, ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే 7 గంటలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా మీరు ఎలా స్టార్ట్ చేస్తారంటే, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే పడుకోవడానికంటే 3 గంటల ముందు తినడం అనేది ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఓకే, మీరు 11 గంటలకు పడుకునే వాళ్ళైతే 11 - 3 9 గంటలు. 9ని దాటి తినకండి. ఓకే, మీరు 10 గంటలకు పడుకునే వాళ్ళైతే 10 - 3 7 దాటి తినకండి. ఓకే, 3 గంటల వ్యవధి అనేది మీరు పడుకోవడానికి ముందు తప్పనిసరిగా ఇవ్వవలసిన ఫస్ట్ థింగ్. మీరు ఇది మధ్యాహ్నం పడుకునే వాళ్ళకి కూడా కాదు, నేను చెప్పేది రాత్రి పడుకునేది. నేను 2 గంటలు రోజు మధ్యాహ్నం పడుకుంటాను. ఏం చేయాలి, లంచ్ ఎప్పుడు చేయాలా, ఎన్ని గంటల ముందు చేయాలా? మీరు ఎన్ని గంటలకు పడుకుంటారు? 2 to 4. ఆ 2 to 4కి అది భుక్తాయాసంతో ఒక గంటన్నర తర్వాత పడుకోవచ్చు. ఓకే, నేను చెప్పేది రాత్రిపూట పడుకోవడం అనేది వస్తుంది. ఓకే, మామూలుగా ఈ న్యాప్ తీసుకోవడం అనేది ఒక గంటన్నర తర్వాత, ఎందుకంటే దాని యొక్క ఆనందం అనుకోండి, పర్పస్ అనుకోండి, అదే
కొంచెం ఆయాసం తీర్చుకొని కొద్దిసేపు మైండ్ రిలాక్స్ అయిపోయి మళ్ళీ మనం మన పనిలోకి మనం వెళ్ళిపోతాం. ఎస్. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే 3 hours బిఫోర్ మీ డిన్నర్ కంప్లీట్ చేయాలి. దాన్ని మనం 7 అనుకుందాం. ఓకే. 7 తర్వాత మరుసటి రోజు మీరు మామూలుగా 9కి తింటారనుకోండి, దాన్ని స్లోగా ఒక వారం పట్టనివ్వండి, 10 రోజులు పట్టనివ్వండి, నెల పట్టనివ్వండి, దాన్ని మెల్లిగా మీరు 9, 10, 9 నుంచి 10, 10 నుంచి 11కు అట్లా చేయండి. ఒకసారి 7 గంటలకు తిన్నారంటే సెకండ్ స్టెప్, రాత్రి ఎంత ఆకలైనా ఏమీ తినకండి. ఇక్కడే మీరు అనుకున్న టార్గెటెడ్ టైంలో పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ మొబైల్ ఫోన్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకొని 11 అనేది మీ టార్గెట్. దానికంటే ముందే ఈ వీడియో చూడండి, మళ్ళీ ఫోన్ పక్కన పెడితే మన వీడియో మిస్ అవుతుంది. అదే 11 గంటలకు మీరు పడుకునే వాళ్ళు అనుకోండి, 11 - 3 9. 9కి తిన్న తర్వాత 11 తర్వాత మేల్కొని ఉండకండి, ఎందుకంటే మీ హోల్ సైకిల్ మీరు డిస్టర్బ్ అయిపోతారు. అది ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏమీ తినకుండా పడుకొని, ఒకవేళ మీకు నిద్ర రాకపోయినా మీరు ఏమి తినకండి. మరుసటి రోజు 9కి తినేవాళ్ళు ఫస్ట్ డే ఏం చేస్తారంటే దాన్ని 1 గంట ప్రొలాంగ్ చేయడానికి ట్రై చేయండి, ఒక వారం రోజులు. తర్వాత 11కి వెళ్ళండి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే 11 గంటలప్పుడు మీరు ఫస్ట్ మీల్, మీరు దాన్ని బ్రేక్ఫాస్ట్ అని, డిన్నర్ అని, లంచ్ అని అనొద్దు. ఫస్ట్ మీల్. ఎందుకంటే మన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ, దోశ, సమోసా అనుకుంటారు, లంచ్ అనగానే అన్నము, రొట్టె అనుకుంటారు. ఆ డెఫినేషన్ నుంచి బయటపడండి. ఫస్ట్ మీల్ అండ్ సెకండ్ మీల్. ఫస్ట్ మీల్ మీరు ఏమైనా తినండి, మీరు జొన్న రొట్టె విత్ సమ్ ఎగ్ కర్రీ తినండి, ఏం తిన్నా కానీ మీరు ప్రోటీన్ ఫుడ్తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్తో స్టార్ట్ చేసినప్పుడు విత్ ఇన్ ద మీల్ సీక్వెన్సింగ్ కూడా ఉండాలి. ఫస్ట్ ప్రోటీన్తో పాటు సాలాడ్తో పాటు లాస్ట్కు మీరు తినాలనుకున్న రొట్టె విత్ సమ్ కర్రీ, కుక్కుడు కర్రీ ఆర్ లిటిల్ బ్రౌన్ రైస్ విత్ కుక్కుడు కర్రీ తినండి. ఓకే. సో ఉదాహరణకి నా ప్లేట్లో 2 eggs ఉన్నాయి. ఓకే. కుకుంబర్ ఉంది, రొట్టె ఉంది, పప్పు ఉంది. సో ఫస్ట్ నేను ఎగ్స్ తినాలి, ఫినిష్ చేయాలి కంప్లీట్ గా. ఎగ్స్ తిన్న తర్వాత కుకుంబర్, సలాడ్స్ కూడా సగం తింటి అప్పుడు మీరు రొట్టె అండ్ బెండకాయ కూరనో కుక్కుడు వెజిటబుల్ తింటూ మధ్యలో సలాడ్ తినొచ్చు. ఓకే. బట్ ప్రోటీన్ మాత్రం ఫస్ట్ ఉండాలా. అండ్ అగైన్ యూ స్టార్ట్ విత్ ట్రై టు కన్జ్యూమ్ సలాడ్ ఆల్సో రీజనబుల్లీ అండ్ కంటిన్యూ సలాడ్ అలాంగ్ విత్ యువర్ రోటీ ఆర్ రైస్ విత్ సమ్ కుక్డ్ వెజిటబుల్. సో అది చికెన్ కావచ్చు, మీల్ మేకర్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, ఎనీ ప్రోటీన్ ముందు తినాలి. రైట్. సో తిన్నారు కదా మీరు, 11 o'clock తిన్నారు కదా, తిన్న తర్వాత మళ్ళీ మీకు అలవాటు అయ్యే వరకు మీరు ఏం చేస్తారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలాగైతే 3 గంటల ముందు తినాలి అని అంటున్నాను, తిన్న తర్వాత 4 గంటల వరకు ఏమీ తినకూడదు. ఓకే. వన్స్ యూ హ్యావ్ ఈటెన్, డోంట్ ఈట్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు గ్యాప్ ఆఫ్ 4 hours. సరే, ఇప్పుడు ఉదాహరణకి రాత్రి 7ంటికి తిన్నాం, ఓకే, 10ంటికి పడుకున్నాం, ఓకే. ఆఫ్టర్ 4 hours ఎట్లా మధ్యరాత్రి తినాం కానీ, బట్ దిస్ అప్లైస్ మోర్ టు పొద్దున పూట తినేదానికి. పొద్దున 10ంటికి తింటున్నాం అనుకోండి, సో ఆ తర్వాత 11, 12, 1, 2ంటికి ముందు లోపల ఏమి తినొద్దు. రైట్. దీంట్లో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కానీ ఈ ఆటోఫేజీ ఫ్యాట్ బర్నింగ్ దాంట్లో అతి ముఖ్యమైనది ఏంటి అంటే నో షార్ట్ ఈట్స్. ఎందుకు అంటే ఒకసారి మీ బాడీలో ఒక డైజెస్టివ్ స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు 4 గంటల లోపు మీరు తింటూ వెళ్ళారనుకోండి, ఆ విషయస్ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఇన్సులిన్ సీక్రెషన్ అవుతూనే ఉంటుంది, సిగ్నల్ అసలు బాడీకి వెళ్ళదు మారడానికి. సో 4 hours తర్వాత అరౌండ్ 2 o'clock 3 o'clock లైట్ మీల్ తీసుకోండి. ఆ మీల్లో కూడా ఇదే సూత్రం పాటించండి. ఏ సూత్రము? 25% ఆఫ్ ప్రోటీన్ ఎగ్ కానీ ఇలాంటివి, 25% ఆఫ్ సలాడ్, 25% ఆఫ్ దాల్. ఈ ప్రోటీన్లో మీరు చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఉండొచ్చు. 25% కుక్డ్ వెజిటబుల్, 25% దాల్, ఇది పాలకూర, లెంటిల్స్ అవి. ఈ విధంగా మీరు తిన్నారనుకోండి, మీరు 2వ రొట్టె తినాలనిపించింది అనుకోండి, మళ్ళీ 25 తినాల్సిందే. అదే మీకు నేను ఆ సూత్రం ఇక పాటించాల్సిందే. ఎందుకు అంటే మీ కడుపు నిండకపోతే, ఇది చాలా ఇంపార్టెంట్, దృష్టిలో పెట్టుకోండి, మీ కడుపుని న్యూట్రిషియస్ ఫుడ్తో అంటే సలాడ్స్ కానివ్వండి, కుక్డ్ వెజిటబుల్స్ కానివ్వండి, బ్యాలెన్స్డ్ డైట్ తో నింపకపోతే మీకు ఆ సెటైటీ ఫీలింగ్ రాదు. సెటైటీ ఫీలింగ్ రాకపోతే మీ శరీరంలో
మీకు స్టార్వేషన్ మోడ్లో ఉన్నావు అనుకొని ఇంకా ఫ్యాట్ అక్యుములేషన్ పెరుగుతుంది, ఎందుకంటే బాడీ చాలా ఇంటెలిజెంట్ అని అని చెప్పుకున్నాం. అవును, ఆ బాడీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టార్వేషన్ ఫీలింగ్ ఇవ్వద్దండి. ఇవ్వద్దు. వీడికి ఏమో అయింది, వీడికి దొరకట్లేదు, వీడు ఎడారిలో ఉన్నట్లున్నాడు, వీడు ఏదో యుద్ధంలో ఉన్నాడు, స్టోర్ ద ఫ్యాట్, ఎప్పుడైతే మీరు కంప్లీట్ గా యాంటీ ఆక్సిడెంట్స్, ఫుడ్, న్యూట్రిషన్ అన్ని ఇస్తున్నారు, కడుపు నింపారనుకో, దానికి ప్రాపర్ సిగ్నల్ వెళ్తుంది, దిస్ మ్యాన్ ఈజ్ ఆన్ సమ్ డిసిప్లిన్, నాకు ఎట్లాంటి థ్రెట్ లేదు, నేను ఏమి ఉన్న ₹1 తినకుండా కడుపు కట్టుకొని బ్యాంకులో వేసుకోవాల్సిన అవసరం లేదు అని అర్థమైపోతుంది. ఓకే, ఒకసారిగా మీరు 2-3 గంటలప్పుడు ఒకసారి తిని మళ్ళీ లాస్ట్ మీల్, అంటే నేను 16-8కి చెప్తున్నాను, లాస్ట్ మీల్ మీరు 7 o'clock తినండి, మళ్ళీ మీ సెకండ్ డే స్టార్ట్ అవుతుంది. 7 తర్వాత సేమ్ స్టోరీ, మీరు పడుకున్నప్పుడు ఏమీ తినకూడదు, నెక్స్ట్ డే 11 వరకు. ఈ స్టేజ్కి రావడానికి మీకు 6 నెలలు పట్టనివ్వండి, పర్వాలేదు. డోంట్ రష్. మీకు కావాల్సింది ఏంటంటే, ఇవాళ మీరు ఒక పర్టికులర్ వెయిట్ ఉంది, ఇవాళ మీకు ఒక పర్టికులర్ షుగర్ లెవెల్ ఉంది, మీకు ఇవాళ ఒక పర్టికులర్ ఎనర్జీ లెవెల్ ఉంది, మీకు 6 నెలలు పట్టింది అనుకోండి, స్లోగా వెళ్తే. మీకు కావాల్సింది ఏంటంటే, మీరు అడుగు ముందుకు వెళ్ళండి, ఆగినా పర్వాలేదు 2-3 నెలలు అదే లెవెల్లో, కానీ వెనక్కి మాత్రం రాకండి. వెనక్కి ఎప్పుడు వస్తుందంటే, మీరు దుడుకుగా ఏదో అంబిషియస్గా చేస్తానని స్టార్ట్ చేసినప్పుడు అది ప్రాక్టికల్ కాదు, కాబట్టి శరీరం రివోల్ట్ అవుతుంది, కాబట్టి మీది మిస్ఫైర్ అవుతుంది. ఆ మిస్టేక్ చేయకండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అది చేస్తున్నప్పుడు మీరు ఇంకా ఆటోఫేజీ 36 గంటల ఫాస్టింగ్ అని నేను చెప్పాను కదా, 5-6 నెలల తర్వాత మీరు ఒక రోజు 24 hour ఫాస్టింగ్ చేయండి, ఇంటర్మీడియట్ కంటిన్యూ చేస్తూ 24 hour చేయండి. అది 1 week అయినా చేయండి, మంత్లీ అయినా చేయండి. 36 hours అనేది మీకు అవసరం ఉండాలని ఏం లేదు. అదేంది మీరు తేలు మంత్రం నేర్చుకుని నాకు పని చేస్తుందా లేదని కనిపించుకోవాల్సిన అవసరం లేదు. ఇవేమో విజ్ఞానం ఉంది అని చెప్పి మీరు చేయాలని. సో ప్లీజ్ డోంట్ డూ దట్. తర్వాత నారాయణమ్మ రెడ్డి గారు, ఐఎమ్ 75 years. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 18 hours లాస్ట్ 4 years. మై ఫ్యామిలీ అందరు కూడా, వి డోంట్ నో ఎనీ టాబ్లెట్. యువర్ స్పీచ్ ఇస్ వెల్, యువర్స్ చంద్రరాజు. బేసికలీ కాంప్లిమెంటరీ. సో లాస్ట్ 4 ఏళ్ళుగా వాళ్ళు చేస్తున్నారంట. థ్యాంక్స్ అ లాట్. తర్వాత రామకృష్ణ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్, ఒకే వీడియోలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మరియు ఆటోఫేజీ అండ్ మ్యాక్రో న్యూట్రిషన్ గురించి, ఫ్యాట్స్ గురించి, వెయిట్ లాస్ గురించి, డయాబెటిక్ రివర్సల్ గురించి అన్నీ ఒకే చోట చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆటోఫేజీ అంటే సెల్ఫ్ ఈటింగ్, అదే ప్రక్రియ ద్వారా ఫాస్టింగ్ సమయంలో కండరాలు కూడా తినబడతాయి అన్న డౌట్ను కూడా వివరంగా చెప్పారు. చాలా థ్యాంక్స్ అని చాలా సవివరమైన అభినందన తెలియజేశారు రామకృష్ణ గారు. గీతాదాస్ సూపర్ అంటున్నారు. గీతాదాస్ ఆమె మా ఎక్స్ కలీగ్. ఐసి, ఓకే. రమణరావు గారు థ్యాంక్ యూ అంటున్నారు. తర్వాత సుధాకర్ రెడ్డి గారు, ఎక్సలెంట్ సార్. తర్వాత వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఐ విల్ వర్క్ ఆన్ దిస్, థ్యాంక్ యూ అంటున్నారు ప్రసాద్ గారు. తర్వాత హరిగోపాల్, హార్ట్ బ్లాకేజెస్ కెన్ క్లియర్ ఇన్ ఆటోఫేజీ స్టేజ్. నేను ఆన్సర్ చేశాను. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఫర్ ఆటోఫేజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్దీ డైట్ విల్ హెల్ప్, రెడ్యూసింగ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్, హార్మోనల్ బ్యాలెన్స్ అండ్ ఎన్హాన్స్డ్ మెటబాలిజం ఇస్ కీ. ఈయనకు కూడా సేమ్ డయాబెటీస్ పేషెంట్కి ఇచ్చిన సలహాను. మీరు ఈ ప్రశ్న అడిగారు అంటే హార్ట్ బ్లాకేజెస్, బహుశా మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు, మీ లిపిడ్ ప్రొఫైల్ లిటిల్ అవుట్ ఆఫ్ ద నార్మల్ ఉండొచ్చు, కాబట్టి మీరు మీ మెడికేషన్ వాడండి. ఆటోఫేజీ అద్భుతమైనది, అందరూ స్వతహాగా ఆరోగ్యవంతులు అవుతారు అనేది ఎంత నిజమో, దాన్ని మీరు స్లోగా మీరుండే కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని మెడిసిన్స్ని ఒకేసారి ఆపకుండా డాక్టర్ సలహా తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆటోఫేజీ గురించి ఈ ప్రశ్నని ఆధారంగా చేసుకొని ఒక జనరల్ ఆన్సర్ చేస్తాను. చెప్పండి. అదేంటంటే, ఆటోఫేజీ అనేది సెల్యులార్ లెవెల్లో జరిగే క్లీనప్ దృష్టిలో పెట్టుకోండి. సెల్యులార్ లెవెల్ అంటే కణ స్థాయిలో, అంటే ఇంతకంటే ఫండమెంటల్ స్థాయి లేదు. మీ కణంలో ఏముంటాయి? కణంలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఉంటుంది, క్రోమోజోమ్స్ అంటాం, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఉంటుంది. మీకు చెప్పాను కదా లాస్ట్ టైం, జెనెటిక్ లెవెల్లో కూడా రిపేర్ జరుగుతుందని. మీ కణంలో మైటోకాండ్రియా ఉంటుంది, మీ కణంలో రైబోజోమ్స్ ఉంటాయి, ఓకే, మీ కణంలో లైసోజోమ్ ఉంది ఏదైతే ఈ క్లీనింగ్ చేసే, మీ కణంలో మిగతా చిన్న చిన్న ఆర్గానెల్లేస్ అన్నీ ఉంటాయి. ఈ కణపు స్థాయిలో ఇప్పుడు మైటోకాండ్రియా అనేది మనకు ఆక్సిజన్
మనం తిన్న ఆహారము ఏదైతే ఇన్సులిన్ గ్లూకోజ్ని కణంలోకి పంపిస్తుందో ఆ దాన్ని బ్రేక్ చేసి ఏటీపీగా మనకు ఎనర్జీని సప్లై చేసేదే మైటోకాండ్రియా. రైట్. నీ మైటోకాండ్రియా అనేది ఏంటి అంటే శరీరం అంతా వ్యాపించి ఉన్న ఊపిరితిత్తులు. ఓకే. మనం గాలి పీల్చుకోవడం ఊపిరితిత్తులు ముఖ్యం. ఊపిరితిత్తులు లేకపోతే మనకు ఆక్సిజన్ లేదు అనుకుంటాం. యాక్చువల్గా ఆక్సిజన్ని వాడుకొని ఎనర్జీని రిలీజ్ చేసేది మన కణంలో ఉన్న మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కుంటుపడిపోతుంది, అలసిపోతుంది. అలాంటప్పుడు ఈ ఆటోఫేజీలో ఈ లైసోసోమ్ ఏం చేస్తుందంటే బయట నుంచి వచ్చే మూల పదార్థాన్ని అంతా బేసిక్గా కన్వర్ట్ చేసేసి తన దగ్గర పెట్టుకొని ఈ మైటోకాండ్రియాని కూడా కంప్లీట్గా తినేసి కొత్త మైటోకాండ్రియాని తయారు చేస్తుంది. అందుకనే మన ఎనర్జీ లెవెల్ పెరగడానికి కారణం అదే. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ అవర్ బాడీ చాలా ఎనార్మస్గా పెరిగిపోతుంది. ఓకే, సో కణపు లెవెల్లో జరుగుతుంది కాబట్టి దీని నుంచి రాని బెనిఫిట్ అంటూ ఏమీ లేదు. కానీ మనం దాన్ని అది నేను ఇది చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను నాకు కొలెస్ట్రాల్ 0 అయిపోయింది, నాకు డయాబెటీస్ 0కి వచ్చేసింది అని అనుకోవడానికి లేదు. మిగతా చాలా యాడెడ్ డిసిప్లిన్స్ ఉంటాయి, అవన్నీ పాటించాలి. లాంగ్ టర్మ్గా వెళ్తే మీకు క్యాన్సర్ గురించి చెప్పాము, క్యాన్సర్ కణాల గురించి. బట్ మీరు క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది అనుకోండి, అసలు మీరు ఉపవాసం చేయడానికి మీకు చేత కాదు. అలాంటప్పుడు మీకు ఆటోఫేజీ ఇవన్నీ సలహాలు ఎవరికంటే మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి, లేకుంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్నా కానీ 65-70 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ కొంచెం దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది చేసి రిపేర్ చేసుకోగలిగే అవకాశం ఉంది కాబట్టి అవి దాటిపోయిన వాళ్ళకు వాళ్ళ మెడికేషన్ కాకపోతే విత్ ఇన్ ద సైన్స్ ఆఫ్ ఆటోఫేజీలో మనం న్యూట్రిషియస్ ఆహారం తినడము, ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తినడము, ఇలాంటివి చేస్తూ ఉండాలి. కానీ మిస్ ఈజ్ బెటర్ దాన్ మెస్. మీ లైఫ్ని మెస్ చేసుకోకండి. నేను ఇది మిస్ అయిపోయానే నేను ఇప్పుడు అని. మిస్ ఈజ్ ఆల్వేస్ బెటర్. జస్ట్ సే దట్ నేను నా కొడుకుకి నా మనవడికి నేర్పిస్తాను అనుకోండి, కానీ మీరేం చేయలేదు. యాజ్ ప్రాక్టికల్ యాజ్ దట్. షూర్. శైలజ గారు నమస్తే సార్, చాలా బాగా వివరించారు. నాది ఒక డౌట్ సార్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు స్కిప్ చేయవచ్చా? మా శ్రీశైల్ గారు దీనికి టక్కుమని ఆన్సర్ ఇచ్చేసారు. స్కిప్ చేయవచ్చు కానీ తరచుగా వద్దండి. మీరు మా ఆరోగ్య ప్రదాత 1 నుంచి 7 వరకు మా వీడియోలు చూస్తే నేను పదే ఒక విషయం చెప్పాను. దేన్ని అలవాటు అంటారు అని, అంటే ఒక హ్యాబిట్. మనకు రిజల్ట్ వచ్చే అలవాటు ఏదైనా కానీ వారానికి కనీసం 4 రోజులు చేయాలి. కంటిన్యూస్గా ఏ దానికి 3 రోజుల గ్యాప్ ఇవ్వకూడదు. రోలింగ్ బేసిస్ లో చూసుకుంటే గత 7 రోజుల్లో 4 రోజులు ఉండాలి. ఈ 3 కండిషన్స్ చెప్పారు. అంటే మీకు ఒక ఎక్సెప్షన్స్ ఉండవు అని కాదు. ఎంత తీవ్రతరమైన ఉపవాసాలు లేకుంటే మనం ఆయుర్వేద రిసార్ట్స్లో చెప్పేదానికైనా కూడా ఒక చీట్ డే అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి మనం పూర్తిగా మన శరీరాన్ని హింసించడము అట్లా అవసరం లేదు. మీరు ఎక్కడైనా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించుకోవాలి. మనం ఎవరి దగ్గరికైనా విందుకు వెళ్ళినప్పుడు ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటి అంటే అక్కడ చాలా రకాల వంటలు ఉంటాయి. మీరు కావాల్సింది మీకు మీ ప్రోగ్రాంలో ఫిట్ అయ్యేది. నేను మొన్న ఒక రోజు పార్టీకి వెళ్ళాను. ఆ రోజు నేను ఏం తిన్నాను, ఇది పనీర్ ప్రోటీన్ కవర్ అయిపోయింది. పనీర్ తిన్నాను. చీజ్ రోల్స్ ఏవో ఉన్నాయి, చీజ్ రోల్స్ తిన్నాను. ఇలా నేను చూస్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ ప్యూర్గా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఇలాంటివన్నీ అవసరం లేదు. మన ఇంట్లోనైనా వీలు కాదేమో కానీ ఒక్కొక్కసారి పార్టీకి వెళ్ళినప్పుడు వీలు అవుతుంది. అది మీరు ఒక ప్లేట్లో పెట్టుకోండి, దూరం వెళ్ళి కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, తిని చేతులు కట్టుకొని రండి. మళ్ళీ ఒకసారి ఇంకొక రౌండ్ వేద్దాము, 2వ రౌండ్ వేద్దాము. లాస్ట్ లో మొత్తం స్వీట్లు వెళ్ళకండి, వెళ్ళొద్దు అనేది చాలా. తర్వాత ప్రసాద్ గారు ప్లీజ్ రిప్లై, ఇఫ్ ఐ హావ్ అసిడిటీ వాట్ ఐ హావ్ టు డూ? నేను ఈయనకు చాలా డీటెయిల్ రిప్లై ఇచ్చినట్లుగా గుర్తు. అవును, ఇచ్చిరు. First, we need to streamline our eating, sleeping and physical activity. Yes. Don't stop if you are taking any medicine. Mandulu aapakandi.
ప్రిపేర్ యువర్ సెల్ఫ్ స్లోలీ విత్ టైమ్లీ న్యూట్రిషియస్ ఫుడ్, స్లోలీ స్టార్ట్ అవాయిడింగ్ ఈటింగ్ ఇన్ బిట్వీన్ మీల్స్. ఇందాక చెప్పిండ్రు. అవాయిడ్ స్నాక్స్ అండ్ యాసిడ్ ఇండ్యూసింగ్ ఫుడ్స్. రైట్. ఫినిష్ అసిడిటీ ఉందంటున్నారు. ఫినిష్ యువర్ డిన్నర్ బై 7 PM. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ విత్ జీరా, వామ్, సోంఫ్ వాటర్. రీచింగ్ ఆటోఫేజీ is a step by step process. Don't do fasting without improving your gut health. Listen to the video totally అని. కరెక్ట్. ఇక్కడ నేను ఒకటి అడిషనల్ విషయం అందరికీ ఉపయోగపడేది యాడ్ చేస్తాను. చెప్పండి. మన శరీరంలో రక్తం ఉంటుంది. మనకు రక్తమే మనకు లైఫ్ లైన్. అవర్ బ్లడ్ లైన్ ఈజ్ అవర్ లైఫ్ లైన్. మన శరీరము ఎంటైర్ బాడీ ఇంక్లూడింగ్ బ్లడ్ ఈజ్ స్లైట్లీ ఆల్కలైన్. రైట్. అంటే క్షారగుణము గలది మన బాడీ. ఆమ్ల గుణం కాదు, క్షారగుణం ఉంటుంది. మీకు తెలుసు కదా, ఉదజన సూచిక 7 ఉంటే అది న్యూట్రల్ అంటారు. 7 కంటే తక్కువ ఉంటే అది యాసిడిటీ అంటే ఆమ్ల గుణము. 7 కంటే ఎక్కువగా ఉంటే దానికి క్షారగుణం. నైట్రోజన్, హైడ్రోజన్. మన నేలలో కూడా చౌడు భూములు అంటాము, అంటే క్షార భూములు. వాటిలో ఏంటంటే ఉదజన సూచిక 7 కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే. వాటికి సల్ఫర్ అవన్నీ కలిపి యాసిడిక్ సాయిల్స్ కింద మారుస్తాం. ఓకే. మన శరీరము స్లైట్ గా యాసిడిక్, ఆల్కలైన్, స్లైట్ గా క్షారగుణం. మనం తినే ఆహారం కూడా ఎప్పటికే కానీ 90% క్షారగుణం ఉన్న ఆహారమే తినాలి. క్షారగుణం ఉన్న ఆహారం ఏంటి? కూరగాయలు, పళ్ళు, ఈ హోల్ గ్రెయిన్స్, ఇలాంటివన్నీ క్షారగుణం. మీరు ఎక్కడైనా గూగుల్ చేయండి, లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తాయి క్షారగుణం. ఆమ్లగుణం ఉన్నవేంటి మీకు తెలుసు. ఓకే. చింతపండులు, తర్వాత మిగతా పులుపు పదార్థాలు, అన్ని మసాలా పదార్థాలు, అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి శ్రేషల్, మీకు వీలైతే ఎనీ ఫుడ్ దట్ ఈస్ ప్యాక్డ్ అండ్ సోల్డ్ డోంట్ బై. ఎందుకంటే ఒక్కరోజు మీరు ప్రిజర్వ్ చేయాలనుకున్నా కూడా దాంట్లో తప్పనిసరిగా కెమికల్స్ కలపాల్సిందే. ఎవ్రీ ప్రిజర్వేటివ్ ఈజ్ డేంజరస్. కాబట్టి ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకోవద్దు. దయచేసి ఈయనకు నేను చెప్పేది ఏంటంటే, అసిడిటీ ఉంది కాబట్టి ఫోకస్ ఆన్ ఆల్కలైన్ ఫుడ్. ప్రసాద్ గారికి అందరికి కూడా ఆల్కలైన్ ఫుడ్ తీసుకోండి. యాక్చువల్లీ అదొక అలవాటుగా చేసుకోండి. తర్వాత స్లోగా మీరు అసిడిటీని కంప్లీట్గా మీరు జయించండి. జయించిన తర్వాత, ఎందుకంటే ప్రొలాంగ్డ్గా మీరు ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు కడుపులో యాసిడ్ సీక్రేషన్ అవుతుంది, ఆమ్లాలు జనిస్తాయి. అవి ఒక్కొక్కసారి కొర్రోజివ్ ఆమ్లాలు. కొర్రోజివ్ అంటే తినేస్తాయి, మన గోడల్నే తినేస్తాయి. డేంజర్. అప్పుడు ఏంటంటే మనకు ఆకలి అనేది ఒక్కొక్కసారి అది ఆకలియా లేకుంటే యాసిడ్ ఫీలింగ్ తెలియదు, నీళ్లు తాగుతుంటాం. కాబట్టి చాలా ప్రిపరేషన్ చేయండి, చేసి అప్పుడు మీరు దీనిలోకి రండి. షూర్. పద్మారెడ్డి గారు, సూపర్ గుడ్ మెసేజ్. థ్యాంక్ యూ సార్. మావిడ కాదండి. అదే. తర్వాత తను మరీ లాగి అంటున్నారు. అంటే చాలా పెద్దగా అయింది, 1 గంట పాటు వాయగొట్టారు అంటున్నాడు ఆయన. కానీ చాలా అవసరం. ఎందుకంటే ఇవన్నీ కూడా కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పలేము, ఆబ్జెక్టివ్ టైప్లో చెప్పలేము. ఇన్ని చెప్పిన తర్వాత కూడా 70 మంది కామెంట్లలో సగానికి పైగా డౌట్లు ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా దాన్ని మీరు రీల్స్ చూసినట్టుగా, మీరు మామూలుగా రీల్స్ మనం ఎట్లా చూస్తాం, ఒక రీల్ 3-4 సార్లు చూస్తాం, ఒకసారి నవ్వుకుంటాం, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే. దాని బదులు ఈ ఒక్క వీడియో గంట మీరు ఒకేసారి చూడకపోతే 4 ఇన్స్టాల్మెంట్స్లో చూడండి, 5 ఇన్స్టాల్మెంట్స్లో చూడండి. ఓకే. కానీ ఈ విషయం మొత్తం మీకు అర్థమైన విధంగా చెప్పాలి అంటే ఈ విధంగా మాకేంటో ఎంతమంది చూడాలి, అది సర్క్యులేట్ అయిపోవాలి, వైరల్ అయిపోవాలనే ఉద్దేశంతో చేసే వీడియోలు కావు. సబ్జెక్టుని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలనేది కరెక్ట్. భాస్కర్, క్యాన్సర్ ఉన్న వాళ్ళు 16 hours డైట్ చేస్తే 8 hours, ఇది ఆల్రెడీ మనం చెప్పడం ఎలాంటి ఫుడ్ తినొచ్చు, తినాలి. క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్ లో ఉంటారు, రేడియేషన్స్ లో ఉంటారు. కాబట్టి డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. వాళ్ళ ఏజ్ ఎంతనో కూడా చూడాలి. మెడికల్ కండిషన్స్, కోమార్బిడిటీస్, యంగ్ ఏజ్ లో ఉన్న పర్సన్స్ అనుకో, వాళ్ళు ట్రై చేసుకోవచ్చు, స్లోగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బట్ స్ట్రిక్ట్లీ అండర్ డాక్టర్స్ గైడెన్స్, సూపర్విజన్. మళ్ళా పోచన గారు మళ్ళీ, ఇన్ ఫాస్టింగ్ 8 hours window, what food is taken, how many times should we take? Please mention diet also in autophagy. నేను క్లియర్ గా చెప్పాను ఇందాక. ఫస్ట్ మీల్ ఎట్ 11, ఇది మీరు చెప్పింది నేను చెప్పాను. అగైన్ ఎట్ 3 PM, లాస్ట్ మీల్ ఎట్ 7 PM, విత్ ఇన్ ఈటింగ్ విండో ఆఫ్ 8 hours, 4 hours గ్యాప్, నో ఇన్ బిట్వీన్ స్నాక్. 8 AM ఫుడ్ టు స్టార్ట్ కంపల్సరీ విత్ ప్రోటీన్, like so that you have already explained.
రామకృష్ణ గారు ఏమో ఒక డౌట్, లివర్లో 100 గ్రాములు, మజిల్లో 300 గ్రాములు గ్లైకోజన్ రూపంలో గ్లూకోజ్ నిల్వ ఉంటుందని చాలామంది చెప్తున్నారు. మీరు మాత్రం 700 నుంచి 800 గ్రాముల గ్లైకోజన్ ఉండదని అంటున్నారు. ఏది నిజం? ఆటోఫేజీ ప్రక్రియ మన రక్తంలో గ్లూకోజ్ నిల్వ అయిపోయిన తర్వాత మొదలవుతుందా, లేక గ్లైకోజన్ నిల్వలు కూడా శరీరం నుంచి అయిపోయినాకనా? ఓకే, ముందు నేను ఆల్రెడీ ఇచ్చిన జవాబు చూడండి. 100 గ్రాములు మన లివర్ అప్ టు 100 గ్రామ్స్, అప్ టు 500 గ్రామ్స్, బాడీ వెయిట్ ని బట్టి అంటే ఇది 600 గ్రామ్స్. 600 గ్రామ్స్ కాబట్టి 6 ముళ్ళ 18 అంటే 2 కిలోలు. ఇది 1 కిలో, దాదాపు 3 కిలోల బరువు తగ్గుతారు అని చెప్పడం జరిగింది. దాని గురించి నంబర్ అటు ఇటుగా 50-60 దట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, అంతగా పట్టించుకోకండి ఎంత నంబర్ అనేది. బట్ అప్ టు 600 గ్రామ్స్ దాకా ఆవరేజ్ బాడీ వెయిట్ కు ఉంటుంది. రైట్. మీరు అడిగిన ఇంకొక ప్రశ్న ఏంటంటే ఎట్లా నిల్వలు వాడుకుంటుంది బాడీ అని. సీక్వెన్స్ ఇట్లా ఉంటుందండి, మీకు ఆల్రెడీ చెప్పాము. ఫస్ట్ మనం తిన్న ఆహారం 4 గంటల్లో జీర్ణమై రక్తంలో కలుస్తుంది. రక్తంలో ఉన్న గ్లూకోజ్ని దాదాపు ఒక 10 గంటల వరకు బాడీ వాడుకుంటుంది. ఆ తర్వాత 12 గంటలు దరిదాపు ఆ స్టేజ్లో మీకు గ్లైకోజన్ వాడకం స్టార్ట్ అవుతుంది. 12 గంటలు 13 గంటల వరకు గ్లైకోజన్ పూర్తిగా అయిపోతుంది. ఆ తర్వాత స్లోగా ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ కాగానే ఆటోఫేజీ స్విచ్ కూడా స్టార్ట్ అవుతుంది, అంటే ఆ హౌస్ కీపింగ్ టీమ్ కూడా అలర్ట్ అవుతుంది. ఇది సీక్వెన్స్ ఉంటుంది. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ లాగా గ్లైకోజన్ అనేది మీరు ఒకసారి కంప్లీట్ చేస్తే అయిపోయింది నా పని, నా పొట్ట తగ్గింది అనుకోవడానికి కాదు. గ్లైకోజన్ 0 అయిన తర్వాత నెక్స్ట్ డే మీరు తిన్న ఫుడ్లో నుంచి కూడా మళ్ళీ గ్లైకోజన్ అక్యుములేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ నార్మల్గా తింటే వితిన్ 2 days కంప్లీట్ 600 గ్రామ్స్ గ్లైకోజన్ మళ్ళీ మీ బాడీలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఎవ్రీడే మార్నింగ్ మీరు ఆకలి కడుపుతో ఉన్నప్పుడు వాకింగ్ చేయడము, వీలైనంత వరకు మీరు ఫస్ట్ మీల్ తీసుకునే లోపే మీ శరీర నిల్వల్ని ఖర్చు పెట్టేసుకోవడం. అంటే మీరు ఎట్లా అంటే మనం ఒకసారి అన్నం వండిన తర్వాత ఆ పాత్రని మళ్ళీ బియ్యం పోసి వండం కదా, మళ్ళీ దాన్ని కడగాలి, క్లీన్ చేయాలి, ఆరబెట్టాలి. మన శరీరంలో కూడా గ్లైకోజన్ విషయంలో అదే గుర్తుపెట్టుకోండి. మీరు కంటిన్యూస్గా మీరు దాన్ని ఆ నిల్వల నుంచి డ్రా చేస్తూ ఉంటేనే మీకు బెనిఫిట్. యా, విజయ, సూపర్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు. థ్యాంక్స్. నరేందర్ రెడ్డి సార్, నా ఏజ్ 59 సంవత్సరాలు. 1 year నుంచి నేను 2 meal డైట్ చేస్తున్నాను. మార్నింగ్ 9 to 10 AM మధ్య ఒక చపాతీ, జొన్న రొట్టె, ఎక్కువ కర్రీ, మరియు 2 to 3 PM మధ్యలో వైట్ రైస్ 50 to 70 grams ఎక్కువ కర్రీతో తింటా. ఈవినింగ్ 6 PMకు ఒక బ్లాక్ కాఫీ. సుమారుగా 1 సంవత్సరం నుంచి ఇది నా డైట్. నా వెయిట్ 71 కిలోలు. 6 నెలల క్రితం డయాగ్నోస్ అయింది. టెల్మా 40 వాడుతున్నాను. 1 year కింద నా HbA1c 5.6 ఉందే, ఇప్పుడు 6.6 ఉంది. నేను ఎక్కడ తప్పు చేస్తున్నా? అది నేను అనలైజ్ చేయడం జరిగింది. ఆయనకి ఇది సజెస్ట్ చేశాను. యువర్ లాస్ట్ మీల్ ఆర్ ఇంటేక్ is 7 PM. నెక్స్ట్ డే 9 AM ఫస్ట్ మీల్ అంటే 14 hours. రైట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ మోర్ కన్సిడరింగ్ యు ఆర్ టేకింగ్ ఓన్లీ బ్లాక్ టీ ఇన్ ద ఈవినింగ్. అంటే 14 గంటలు కూడా ఎక్కువ చేస్తున్నాడు ఆయన. అవును. లెట్ us ట్రై టు ఫాలో. నేను ఆయనకు సజెషన్ చేయడం జరిగింది, డోంట్ స్టాప్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్. రైట్. మార్నింగ్ స్టార్ట్ విత్ ప్రోటీన్. యువర్ ఫస్ట్ ఇంటేక్ షుడ్ బి ఎగ్, నట్స్, అవకాడో, గ్రీక్ యోగర్ట్ ఆర్ మీట్. డోంట్ స్టార్ట్ ద డే విత్ కార్బోహైడ్రేట్. రైట్. స్టాప్ ఇన్ బిట్వీన్ స్నాక్స్ టిల్ నెక్స్ట్ మీల్. రైట్. కీప్ టోటల్ పర్ డే కార్బ్స్ బిలో 100. యువర్ మీల్ షుడ్ హ్యావ్ 25. ఇంతకు ముందు చెప్పిన అది చెప్పడం జరిగింది. ఓకే. ఇది కొన్ని రోజులు చేసి చూద్దాము ఆయన రెస్పాన్స్ ఏముంటుంది. తర్వాత ఇంకోటి ఏదో అడిగినట్టున్నారు ఆయనకే నేను స్టాప్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఫర్ 3 months అని చెప్పాను. ఓకే. ఎందుకంటే మిల్క్ లో IGF అని ఒక కెమికల్ ఉంటుంది. అది ఇట్ మిమిక్స్ ఇన్సులిన్. అది వెళ్ళి మీ కణాల మీద పడ్డప్పుడు ఇన్సులిన్ పని చేయదు, ఎందుకంటే మీ సెల్స్ కన్ఫ్యూజ్ అవుతాయి. రైట్. అందుకనే అది ఆపేయమని చెప్పడం జరిగింది. అది జనరలీ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే డైరీ ప్రోడక్ట్స్ అస్సలు తీసుకోవద్దు అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి రోజులో ఒక టీ లేదా ఒక కాఫీ తాగిన అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అది కూడా యాడ్ చేస్తుంది. అది ఎందుకు, అది మనం ఎలా చూడాలంటే, కాఫీ తాగే వాళ్ళు ఒక కప్పు కాఫీ పాలతో తాగి తృప్తిగా ఉండడం అనేది అండర్స్టాండబుల్. ఓకే.
మనం ఏదైనా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నామో ఓకే అప్పుడు ఆపి చూస్తే ఏం తేడాలు వస్తాయి. ఒకవేళ ఐజీఎఫ్ ఫ్యాక్టర్ గాన మీకు తెలియదు మన శరీరానికి ఆ తర్వాత మనం కాఫీ తాగొచ్చు, దాని నుంచి పెద్ద తేడా. సో ఫస్ట్ వి నీడ్ టు అసర్టైన్ హౌ యువర్ బాడీ ఇస్ రెస్పాండింగ్. ఎందుకంటే ఈ వండర్ఫుల్ గా చేస్తున్నాడు ఆయన కూడా ఎందుకు పెరగాలి. యా రైట్. పోచన్న గారు మళ్ళీ మై డౌట్, కెన్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కెన్ బి రివర్స్డ్ విత్ ఆటోఫేజీ? ఒకటి మనం నెక్స్ట్ దాంట్లో మనం యాంటీ ఇన్ఫ్లమేషన్ అవన్నీ కవర్ చేయబోతున్నాము. అయితే ఆటో ఇమ్యూన్కి అసలు ఆల్రెడీ మీకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటే దానికి క్యూర్ లేదు. ఓకే. మొన్న 2025 నోబెల్ ప్రైజ్ ఈస్ గివెన్ ఫర్ సమ్ డిస్కవరీ. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే మన శరీరంలో ఏవైనా బయట నుంచి శత్రువులు వస్తే వాటిని ఎదుర్కోవడానికి కణాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఆటో ఇమ్యూన్ ఉన్న వాళ్ళకు ఈ కణాలు మన శరీరంలోని కణాలని అటాక్ చేస్తాయి. అది చాలా డేంజరస్ ఆటో ఇమ్యూన్. అందుకే కీళ్ళు అరిగిపోవడము, వాపులు రావడము, ఇక మల్టిపుల్ స్క్లిరోసిస్, చాలా డిసీజెస్ వస్తాయి, హార్ట్ డిసీజులు ఇట్లాంటివన్నీ వస్తాయి. వీళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఈ నోబెల్ లారియట్స్ వాటిని ప్రివెంట్ చేయడానికి, ఉదాహరణకు సెక్యూరిటీ గార్డే ఇందిరాగాంధీని చంపేశాడు, సెక్యూరిటీ గార్డ్ మీద ఇంకొక సెక్యూరిటీ గార్డుని పెట్టే వ్యవస్థ ఉంది అని వీళ్ళు కనుక్కున్నారు. ఇది చాలా గొప్ప డిస్కవరీ, నోబెల్ ప్రైజ్ వచ్చింది దీని మీద. ఇంకా డెవలప్ కావచ్చు, కానీ ఆటో ఇమ్యూనిటీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యూర్ లేదు. మేనేజ్ చేసుకోవడానికి తప్పనిసరిగా ఉపవాసము ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఓకే. సిరిపురపు శంకర్రావు సార్, 2 మీల్ డైట్లో 18-6 విండోలో ఫ్యాటు, ప్రోటీన్, కార్బ్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ విత్ ఎసెన్షియల్ అమినో అండ్ ఫ్యాటీ యాసిడ్స్తో కంప్లీట్ మీల్ ఎలా తినాలో చెప్పండి. రా ఫుడ్ వర్సెస్ కుక్ ఫుడ్ ఎలా తినాలో చెప్పండి. ఇన్నాళ్లకు నాకు ఈ వీడియో ద్వారా బాగా అర్థమైంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ న్యూట్రియంట్స్, ఇన్ఫ్లమేషన్, అసలు ఆర్డీఏ ఆఫ్ న్యూట్రియంట్స్ నిజమా? డైట్ మీల్ ప్లేట్ ఎలా ఉండాలో చెప్పండి సార్, ప్లీజ్ సార్. చెప్పండి సార్, ప్లీజ్ సార్. చాలా విషయాలు అడిగారు. ఇన్ఫ్లమేషన్, యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఈ ఆర్డీఏ అనేది కరెక్టా, నిజంగా ఉంది అన్నారు. కుడి ఎడమగా ఆర్డీఏ అనేది ఒక బాల్ పార్క్ నెంబర్. ఆర్డీఏ అంటే రికమెండెడ్ డైలీ అలవెన్స్. రైట్. అంటే మీకు ఒక రోజు ఎంత వైటమిన్ సి తినవచ్చు, ఎంత వైటమిన్ డి కావాలి, మీకు ఏ ఫుడ్ న్యూట్రిషనల్ వాల్యూ చూసినా ఆర్డీఏ వాల్యూ ఉంటుంది. బి కాంప్లెక్స్ ఆర్డీఏ ఉంటుంది. ఆర్డీఏ అనేది శాస్త్రీయమైన ఒక ఇదే నంబరే అది. సో డైట్ ప్లేట్ ఎలా ఉండాలి చెప్పాను నేను, 25%. మీరు దాన్ని ఫాలో కండి. సో మనం మిగతా విషయాలన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. గుడ్ ఇన్ఫర్మేషన్, తర్వాత సూపర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఐ విల్ వర్క్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. సో ఇవి మనకు వచ్చిన. ఎస్, ఐ హోప్ వి హావ్ క్లారిఫైడ్. చాలా వివరంగా మీరు అంటే చాలా వాటికి మీరు ఆల్రెడీ ఆన్సర్ చేసాము. బట్ మరొకసారి మన మిగతా ఆడియన్స్ బెనిఫిట్ కోసం కూడా ఇది చేసాం. మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఒక ప్రేక్షకుడు అడిగినట్టుగా ఆటోఫేజీ మీద ఒకటి డెడికేటెడ్ వీడియో ఒకటి చేద్దాము. 20-25 మినిట్స్ మనం యాంటీ ఆక్సిడెంట్స్ చేద్దాం, ఈ ఫ్రీ రాడికల్స్, ఇన్ఫ్లమేషన్, ఇమ్యూనిటీ వీటన్నిటి మీద ఒక వీడియో చేద్దాం. అవన్నీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చేద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అవి. మా ఒరిజినల్ వీడియో మీద, మీ కామెంట్స్ మీద, మేము చేసిన వీడియో మీద కూడా మళ్ళీ కామెంట్స్ చేయండి. ఓకే, కంటిన్యూస్ లెట్ ఇట్ బి ఇంటరాక్టివ్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ లెర్నింగ్ కర్వ్. మేము కూడా చాలా నేర్చుకుంటా ఉన్నాం మీతో మాట్లాడుతూ. లెట్స్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. కీప్ వాచింగ్ 3TV.